2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. ఎవరైనా కూడా ఒక బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేయడం కావచ్చు, ఆ బిజినెస్ గురించి తెలుసుకొని కొన్ని రోజుల ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతారు అని చెప్తారు. సో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎక్కడ ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అయితే బిజినెస్ లో సక్సెస్ అవుతామంటారు? ఇది చాలా నాకు ఫేవరెట్ సబ్జెక్ట్. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇంకో డిఫరెంట్గా చెప్తాను. ఆడియన్స్ కూడా ఇది చాలా అవసరం కూడా. ఇది చాలా వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు ఎంతోమంది ఒక జర్నీలో వస్తూ ఉంటారు, ఎంతో ఆశలతో వస్తూ ఉంటారు. ఇప్పుడు లేడీ కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఎన్నో ఆశలతో ఆ జీవితంలోకి అడుగు పెడితే అది అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి అది ఆగిపోయి ఇంకా ఇబ్బందులు పడితే ఎంతో జీవితం అంతా ఆగిపోతుంది కదా. సో మొదటి అడుగు తప్పటి అడుగు కాకూడదు. అది మ్యారేజ్లో అయినా బిజినెస్లో అయినా నేను ఎప్పుడూ చెప్పేది అదే. సో మొదటి అడుగు తప్పకట్టడుగు కావటానికి ఏంటంటే అవగాహన లేకపోవటం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆవేశంతో ఎవరో బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు ఒక రెస్టారెంట్ పెట్టేశారు, లక్షలు సంపాదిస్తున్నారు, మేము కూడా సంపాదిస్తాము అనుకోవటం, ఎవరో ఏదో చేసేసారని ఇట్లా ఒక అనాలోచితరహింగా తర్వాత వాళ్ళ దగ్గర ఏదో ఒక ఆస్తి అమ్మితే డబ్బులు వచ్చినాయి, సడన్గా ఎవరి సలహా సంప్రదింపులు లేకుండానే వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అంటే జనరల్గా వ్యాపారం చేద్దామని ఒక ఐడియా, జాబ్ కాకుండా వ్యాపారం చేద్దామన్న ఐడియా ఏంటంటే ఒక మనిషి ఏంటంటే ఒక చిన్నపాటి ఈగో వచ్చిన తర్వాతే ఆ వ్యాపారం చేయాలనే ఐడియా వస్తుంది. అంటే ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నేను చేసేసేయాలి, ఎవరి మాట వినరు, తల్లి మాట, తండ్రి మాట, భార్య మాట, భర్త మాటగా వినరు, చేసేయాలని ఒక పరిగెత్తు ఉంటారు. నేను క్లియర్ కట్గా ఏం చెప్తానంటే తప్పటడుగు వేయొద్దు. డబ్బులు పోతాయి, టైం పోతాయి, ఎన్నో పోతాయి. చాలామంది అదేంటండి నన్ను అడుగుతూ ఉంటారు, వ్యాపారం చేద్దామని వచ్చిన వాళ్ళని మీరు ఇలా భయపెడతారేంటి? ఎస్, భయపెట్టిన తర్వాత కూడా ఇంకా వ్యాపారం చేద్దాం అనుకుంటే నిలబడతారు. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ముందు చెప్పగలగాలి. ఒక రోజీ పిక్చర్ ఇచ్చేసేసి వ్యాపారం చేసిన వాళ్ళంతా కూడా డెవలప్ అయిపోతారు అనుకునే చెప్పటం కాదు, చాలా కరెక్ట్ కాదు. సో దీనిలో ఏంటంటే ఒక స్పష్టంగా మనం చాలా పాయింట్స్ ఉంటాయి. ఒక మౌలికంగా ఏంటంటే సరైన బిజినెస్ ప్రణాళిక వేసుకోవటం, ఒక బిజినెస్ ప్లాన్. ఒక ఇల్లు కట్టాలంటే ఎట్లాగైతే ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలో అలా ఒక బిజినెస్ ప్రణాళిక. అసలు ఏ ప్రోడక్ట్ అనుకుంటున్నారు, ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ ప్లాన్ ఏంటి, మార్కెటబిలిటీ ఏంటి, ఇంకోటి ఏంటి, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఒకవేళ వ్యాపారం వేరే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ అనుకో, ల్యాండ్ ఎంత అవుతుంది, ఇంకోటి ఎంత అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది, నెలల శాలరీస్ ఎంత అవుతాయి, తర్వాత రికరింగ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఏంటి. సో నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కూడా నెలల ఖర్చులు అవుతాయి కదా, ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అవుతుంది కదా. దీనికి ఒక సమగ్రమైన బిజినెస్ ప్రణాళిక, అది వర్కౌట్ అయ్యే బిజినెస్ని చెప్పాలి. సో నేనైతే ఎవరైనా నా దగ్గరికి వస్తే సెన్సిటైజింగ్ అంటా. నేను వాళ్ళది 1 to 1 కూర్చుంటాను, వాళ్ళ డీటెయిల్స్ అడుగుతాను, వాళ్ళ నేటివ్ ప్లేస్ అడుగుతూ ఉంటాను, వాళ్ళ ఊరు అడుగుతాను, వాళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతా, వాళ్ళ పిల్లలేమో అడుగుతాను, వాళ్ళ ఆస్తులు కూడా అడుగుతా. కొంతమందికి కోపం కూడా వస్తుంది, సార్ నేను వ్యాపారం చెప్పేదామని వస్తే మీరు నా ఆస్తులు నావి అడుగుతారు. నేనేంటంటే అక్కడ నేను ఒక మాట అంటాను, వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ ఒక పాయింట్ ఉంటుంది, ఎంత అమౌంట్ నువ్వు పోగొట్టుకుంటానికి సిద్ధంగా ఉన్నావు. ఇది నేను అసెస్మెంట్ చేస్తానన్నమాట. వ్యాపారం మొదలు పెట్టంగానే సక్సెస్ అవుతుందని గ్యారెంటీ లేదు. చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక 100, 150, 200 రకాల ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నేను మౌలికంగా వాటిని ఒక 5-6 రకాల్లో ఇంతకుముందు నేను చేసిన వీడియోస్లో ఒక 5-6 ఈ 100 ఫ్యాక్టర్స్ని ఒక 5-6 కేటగిరీస్ చేసి నేను చెప్పడాలు జరిగినాయి. సో ఈరోజు మనం పాజిటివ్గా మాట్లాడుకుంటాం కాబట్టి ఫెయిల్యూర్స్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. ఫెయిల్యూర్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో స్ట్రైట్ అవే నేను సబ్జెక్ట్కి వచ్చేస్తున్నాను. మళ్ళీ అవన్నీ డిస్కస్ చేసేదానికి లెంతీ అవుతుంది కాబట్టి సో సమగ్రమైన బిజినెస్ ప్రణాళికని తయారు చేసుకోవాలి. దీనికి ఏంటంటే ఒక మంచి కన్సల్టెంట్ కానీ ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్స్తో ఎవరు పడితే వాళ్ళతో డిస్కస్ చేసేసి వాళ్ళకున్న నాలెడ్జ్ని పరీక్షించుకోకుండా వీళ్ళు ఒక సమగ్రమైన ప్రణాళిక చేసుకోవాలి. దానికి వాళ్ళైనా చేసుకోవచ్చు, లేదంటే ఒక రైట్ పర్సన్స్ని వీళ్ళు అప్రోచ్ అయ్యి దాని ద్వారా చేయొచ్చు. 2 సమగ్ర ప్రణాళికతో కన్నా ముందుగా ఒక పని చేయాలి, అది మార్కెట్ రీసెర్చ్ చేయాలి. ప్రణాళిక అనేది ఒక పార్ట్, ప్రణాళిక అయినాక ఎందుకు 2వ పాయింట్కి ఎందుకు చెప్తున్నానంటే
మీరు ప్రణాళికలోనే ఒక రీసెర్చ్కి ఒక బడ్జెట్ ఉంటుంది. రీసెర్చ్ చేసి ప్రణాళిక చేయలేవు. ఒక వ్యాపారం చేద్దామని నిర్ణయం తీసేసుకున్న తర్వాత దానికి ఎంత కాస్ట్ అవుతుందో నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి బడ్జెట్లన్నీ డిసైడ్ అయిపోయిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ వెళ్తాం కదా. అది చేయాలా వద్దా నిర్ణయం తీసుకున్నాక. రీసెర్చ్ మనం ఏమీ చేయకుండానే ఫస్టే మనం రీసెర్చ్ కోసం 10,000, ₹1,00,000, 2 లక్షలు ఖర్చు పెట్టాం కదా. సో ప్రణాళిక ఏర్పడిపోయిన తర్వాత ఆ మార్కెట్, ఆ ఉత్పత్తులు ఎక్కడెక్కడ వెళ్తాయి, ఇంకా రీసెర్చ్ అవుతాయి. ఆ రీసెర్చ్ కనుక చేసిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ మూడో ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఆర్థికమైన వనరులని తయారు చేసుకోవటం. ప్రణాళిక అయిపోయింది, రీసెర్చ్ కూడా చేశాము, ఇప్పుడు ఆర్థిక వనరులు. మన సొంత డబ్బుల్ని మనం చేయాలా, ఇంట్లో పేరెంట్స్, ఇంకొకళ్ళు ఫ్రెండ్స్, చుట్టాలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకు పెట్టాలా. సో సీడ్ క్యాపిటల్ కావాలి ఫస్ట్. సో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది అంటారు, పైలట్ ప్రాజెక్ట్ అంటారు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు. ఇలా చేసుకోవటం బెటర్. నేను చాలామందికి ఏం సలహా ఇస్తానంటే ప్రణాళికలోనే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మోడల్ ఉంటుంది, ప్రణాళికలోనే పైలటింగ్ ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రణాళికలోనే నెక్స్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రణాళికలోనే లైట్ ప్రాజెక్ట్ ఉంటుంది. చాలామంది ఏంటంటే అసలు ఏమీ కాకుండానే ముందే ₹1,00,00,000 ప్రాజెక్ట్ ఏదో బ్యాంక్ ఇస్తుందంట కదా, లేకపోతే మన తాకట్టు పెడితే ఏదో అవుతుంది కదా చేస్తారు. నేను సజెస్ట్ చేయను. బూట్ స్ట్రాపింగ్ మోడల్లోనే ఎక్కువ వెళ్ళమని నేను సజెస్ట్ చేస్తాను. బూట్ స్ట్రాపింగ్ మోడల్ అంటే ఒక ప్రాజెక్ట్, సపోజ్ ఒక క్యాటరింగ్ పెడదాం అనుకున్నావు, ₹1,00,00,000 పెట్టి పెట్టచ్చు, 10 లక్షలు పెట్టి పెట్టచ్చు, 5 కోట్లు పెట్టి కూడా పెట్టచ్చు. ఒక క్యాటరింగో, ఒక మ్యానుఫ్యాక్చరింగో, ఒక గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ₹1,00,000తోనూ స్టార్ట్ చేయొచ్చు, 10 లక్షలతో స్టార్ట్ చేయొచ్చు, ₹1,00,00,000తో స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు ఒక కస్టమర్ మన సుమన్ టీవీ ద్వారానే కలిశారు. ఆయన ఎంత ప్రాక్టికల్గా ఉన్నారంటే, సార్ నేను ఇప్పుడు ఒక 10 నుంచి 20 లక్షల రూపాయలు పెట్టగలను, బట్ నా వ్యాపారం పెద్ద స్థాయికి ఒక ₹1,00,00,000 కాదు, అవసరమైతే ఒక 4-5 ఏళ్లలో ఒక 500 నుంచి 1000 కోట్ల రూపాయలకి వెళ్ళగలిగే వ్యాపారం, తర్వాత ఎక్స్పోర్ట్ కూడా అవ్వగలిగే వ్యాపారం. చూడండి, జనరల్గా 100 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఆలోచించే వాళ్ళు స్టార్టింగే 10 కోట్లు, 50 కోట్లు పెట్టేసి 1000 కోట్లు వెళ్దాం అనుకుంటారు. ఆయన ఎంత ప్రాక్టికల్గా ఉన్నారంటే, ఎంత పెద్ద వ్యాపారం అయినా అంటే నేను చిన్నగా స్టార్ట్ చేస్తాను, నాకు చాలా నచ్చింది, నేను అప్రిషియేట్ చేశాను. నేను మీతో ప్రయాణం చేస్తాను, మీలాంటి వాళ్ళకి నేను గైడ్ చేస్తాక నేను సిద్ధంగా ఉన్నాను. సో 10 లక్షలతోనే స్టార్ట్ చేయండి, 20 లక్షలతోనే స్టార్ట్ చేయండి, నాకు మంచి ఐడియా ఇవ్వండి. నాకు యూఎస్ఏలో సర్కిల్ ఉంది, సింగపూర్లో సర్కిల్ ఉంది, అన్ని సర్కిల్ ఉంది. బట్ బూట్ స్ట్రాపింగ్ మోడల్ అంటే ఆయనకు తెలియదు బూట్ స్ట్రాపింగ్ అనే పదం వాడతారని. నేను చెప్పాను దీన్ని బూట్ స్ట్రాపింగ్ మోడల్ అంటారు. కొంచెం వ్యాపారం పెరుగుతున్న కొద్దికి మనం పెట్టుకోవటం. సో ఆర్థిక ప్రణాళికలో నేనేం చెప్తానంటే, మనం ఒక 20 లక్షలతో పెడదాం అనుకుంటే ఆ 20 లక్షల్లో కనీసం 80-90% మన చేతిలో, అది మన పార్ట్నర్సా మనమా లేకుండా స్టార్ట్ చేయొద్దంటాను. 20 లక్షల రూపాయలకి 10 లక్షల రూపాయలు రెడీ అయితే మనం వచ్చేస్తాయిలే అని మొదలు పెట్టద్దని చెప్తాను నేను. సో ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. సరైన ఆర్థిక ప్రణాళిక మనం బడ్జెట్కి పెట్టుకోవాలి, ఆ బడ్జెట్ని దాని ప్రకారం ఖర్చు పెట్టాలి. ఓపెనింగ్ రోజు స్వీట్ బాక్స్కి కూడా డబ్బు లేనటువంటి విధంగా మనం ఆర్థిక క్రమశిక్షణని పాటించకుండా ఉండొద్దు. ఇది మూడవది. నెక్స్ట్, ఒక మంచి బిజినెస్ ప్లాన్ అవ్వాలంటే ప్లాన్ ఉంటేనో లేకపోతే రీసెర్చ్ అవుతేనో ఆర్థికంగా మనకి ప్రాజెక్టులు శాంక్షన్ అయితేనే కాదు, మనకి ఒక కస్టమర్ బేస్, ఆ ప్రాజెక్ట్కి దాన్ని తీసుకునేవాళ్ళు, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, లేదంటే ప్రొడక్షన్ చేస్తాం, లేదంటే ఎవరో దగ్గర కొన్ని హోల్సేల్లో మనం డబ్బు తీసుకొస్తాం. దానికి కస్టమర్స్, ఒక సరైన కస్టమర్లు, ఎవరో హామీ ఇచ్చేస్తే వెళ్ళొద్దంట నేను. సార్ ఇప్పుడు ఒక బేకరీ పెట్టాడు, నువ్వు పెట్టు బేకరీ పెట్టేసేసే నేను ఆర్డర్ ఇచ్చేస్తానని ఏదో ఒక పెద్ద కంపెనీ నుంచి ఎవరి నుంచో చెప్పారనుకో, నమ్మద్దలా. నిజంగా వాళ్ళకొక ఆర్డర్, కాంక్రీట్ ఆర్డర్లు, ఖచ్చితమైన ఆర్డర్లు తయారైతేనే, వాళ్ళొక కస్టమర్ బేస్ ఉంటేనే మనం ముందుకెళ్ళటం అవసరం. మొదలు పెట్టేసిన తర్వాత ఎవరో వస్తారు, వాళ్ళే వస్తారు, ఎవరో చేస్తారు అనే ఒక దృక్పథంతో వెళ్తే చాలామంది అన్నీ పెట్టిన, అన్ని రిసోర్సెస్ ఉన్నా, అన్నీ ఉన్న అంగట్లో, అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అంటారు కదా, అంగట్లో అన్నీ ఉన్నా అని ఆ మార్కెటింగ్ అనేది లేకపోతే, సరైన మనం తయారు చేసిన వస్తువుని, సేవల్ని తీసుకునే వాళ్ళు కనుక లేకపోతే చాలా కష్టమవుతుంది. నేనేం చెప్తానంటే, ఆ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మనం ప్రణాళికబద్ధంగా మనం ఎక్సర్సైజ్ చేయాలి. దాని మీద బడ్జెట్ కూడా పెట్టాలి. ఈ ప్లాన్ అని చెప్పాను కదా, మొదట ప్లాన్, ఆ ప్లాన్లో ఈ మార్కెటింగ్ కూడా బడ్జెట్ పెట్టాలి. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అన్ని చేసి వచ్చేసామంటే రారు, ఎవరో ఇప్పిస్తానని చెప్తే దాని మీద నమ్మద్దు. ఖచ్చితమైన ఆ బడ్జెట్ పెట్టి దాన్ని చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్, హ్యూమన్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి, మార్కెట్ కూడా ఉంది. చేసేవాళ్ళు ఎవరు? మన వర్క్షాప్లోనో మన బిజినెస్లోనో
మనతో పాటు ఉండి ఆ 5గురో 10 మందో 4గురో 20 మందో ఆ స్టాఫ్ ఎవరు, సరైన స్టాఫ్ని హెచ్ఆర్ని మనమే, చిన్న కంపెనీలు అంటే మనమే అన్నీ, చిన్న బిజినెస్ అయితే హెచ్ఆర్ మేనేజర్ మనమే, ప్రొడక్షన్ మేనేజర్ మనమే, మార్కెటింగ్ మేనేజర్ మనమే, అన్నీ మనమే, అన్ని హ్యాట్స్ మనమే. సో మరి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాం, సరైన ఎంప్లాయీస్. చిన్న కంపెనీలో ఒక ఇష్యూ ఏంటంటే అందరూ కూడా చదువుకుని బాగా మెరిట్ ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద బ్రాండ్ నేమ్లో పనిచేద్దాం అనుకుంటారు, చిన్న వ్యాపారాల్లో పనిచేయడానికి రారు. ఇది ఒక పెద్ద ఇష్యూ. మరి చిన్న వ్యాపారాల్లో వచ్చినప్పుడు స్కిల్డ్ తక్కువ ఉన్నవాళ్ళు, కొంచెం డ్రీమ్ తక్కువ ఉన్నవాళ్ళు, ఇన్స్పిరేషన్ తక్కువ ఉన్నవాళ్ళు కొంతమంది వస్తారు, లేదంటే వేరే చోట పెద్ద కంపెనీకి వెళ్దామని వెయిట్ చేసే వాళ్ళు వస్తారు. సో మరి అలాంటి వాళ్ళని ఎలా పెట్టుకోవాలి, ఎలా రిటైన్ చేసుకోవాలి, ఇవి. సో వీటితో పాటు వెండర్స్, మనకి సప్లై చేసేవాళ్ళు వెండర్లు ఉంటారు కదా, మరి సరిగ్గా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, సరైన టైంకి ఇచ్చేవాళ్ళు, ఈ వెండర్స్ ఉంటేనే వ్యాపారం క్లిక్ అవుతుంది. రాంగ్ వెండర్స్ని పెట్టుకుని మనం ముందుకు వెళ్ళలేం. వీటితో పాటు మంచి కన్సల్టెంట్స్ అన్నీ ఉండాలి. ఇంకా పరిస్థితులు కూడా చూసుకోవాలి, మనం ఏ టైంలో దీన్ని లాంచ్ చేస్తున్నాము, ఎక్కడ మనం పెడుతున్నాము, ప్లేస్ ఎక్కడ పెడుతున్నాము, ఏ టైంలో ఎక్కడ పెడుతున్నాము, ఇవన్నీ ఇట్స్ ఏ వెరీ బిగ్ సైన్స్. మనం దీని మీద అయితే అవసరమైతే నాకున్న ఐడియా ఏంటంటే ఒక వర్క్షాప్స్ కూడా మనం చేద్దాం, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మనం చేద్దాం, ఒక అవసరమైతే ఒక ఫస్ట్ ఒక ఫ్రీ వర్క్షాప్ చిన్నది మనం చేద్దాం. దాన్ని బట్టి మనం వాళ్ళకి నెక్స్ట్ డీటెయిల్డ్గా మనం దీని మీద వెళ్దాం. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, ఇది చాలా అవసరం. మీరు నాతో ఎక్కువగా బిజినెస్ ఐడియాస్ చెప్పిస్తూ ఉంటారు కదా, నేను ఎందుకు ఇలాంటిది కూడా చెప్తాను అంటానంటే ఆ బిజినెస్ ఐడియాస్ చెప్తారు, మొదలు పెడతారు కాదు, ఫస్ట్ బేసిక్ గా వీళ్ళకి ఫౌండేషన్ కావాలి. అసలు బిజినెస్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ అసలు ముందు బేసిక్ గా ఈ ఫౌండేషన్ ఇవన్నీ ప్రాసెస్ అయిన తర్వాతే బిజినెస్ చేస్తే బెటర్ అంటా నేను. డైరెక్ట్ గా మన ఐడియాలని ఏదేదో చేసేద్దామని అనుకుంటా ఉంటారు కదా కొంతమంది. కాదు సార్, మేము ఏదో మీరు చెప్పిన ఫుడ్ ఐడియా చేసి పెట్టావు, మొదలు పెట్టావు. నువ్వు ఫుడ్ ఐడియా నా మాటని చెప్పావు, నీకు అసలు ఫౌండేషన్ ఏది, నీకు వ్యాపారం అంటే ఏం తెలియదు కదా. అది డెఫినెట్ గా సార్, చాలా మంది కూడా అంటే మనము ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీకి సంబంధించి కొన్ని ఎపిసోడ్ చేసాము, బిజినెస్ ఐడియాస్ కి సంబంధించి. సో వీటన్నిటికీ ఎవరికైనా కూడా ఇంకా క్లారిటీ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయాలి? సో మనం ఎవరైతే కాంటాక్ట్ చేస్తే ఏం చేద్దామంటే నెక్స్ట్ ఎప్పుడన్నా మనం ఒక జూమ్ మీటింగ్ ఏదైనా పెడదాం. ఆ జూమ్ మీటింగ్ ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో మీరు వాళ్ళకి జూమ్ లింక్ పంపిద్దరు కానీ, సో వాళ్ళకి ఇంకా మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఆన్సర్స్ ఇప్పుడు మీరే అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. అలా కాకుండా వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ మనం వేయడం జరుగుతుంది లైవ్లో. మిగతా వాళ్ళంతా కూడాను ఒక 100 మంది వాళ్ళకు కూడా వీళ్ళ క్వశ్చన్స్ ద్వారా వినే అవకాశం ఉంటుంది. అలా ఎవరన్నా మనం కలుద్దామన్నా కలవచ్చు. నెక్స్ట్ ఏదన్నా జూమ్ లింక్ ఏదన్నా ఉంటే కూడా పెడుదురు కానీ వాళ్ళు కాంటాక్ట్ చేసిన వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.